దేవుడు ఒక మనిషిని గొప్పగా చేయాలనుకుంటే ముందుగా ఆ మనిషిని దేవుడు ముక్కలు ముక్కలుగా విరగకొట్టిన తర్వాతే ఆ మనిషిని గొప్ప వ్యక్తిగా చేస్తూ ఉంటాడు. ఎందుకంటే మనమంతా కూడా దైవ సేవ కోసము అంకితం చేయబడినటువంటి కన్యాస్త్రీలము. మరి పిలువబడిన వారు అనేకులు, కానీ ఎన్నుకొనబడిన వారు కొలది మంది మాత్రమే. అవును ప్రియ స్నేహితులారా, ప్రభువు నా యొక్క దైవ సేవ జీవితములో మరి కన్యాశ్రీగా నన్ను ఎన్నుకొనుటకు ఒక మారుమూల గ్రామము నుండి చిన్న కుగ్రామము, మరి అటువంటి గ్రామము నుంచి నన్ను ఎన్నుకున్నారంటే ఇది నిజంగా దేవుని యొక్క ప్రణాళిక. నన్ను ప్రభువు తన యొక్క యెషయా గ్రంథంలో తెలియచేసిన విధంగా, నీవు నాకు అమూల్యమైన వాడవు, నీ పేరును నా చేతులలో రాసుకొని ఉన్నాను అని కరెక్ట్గా ఇది నా జీవితంలో నిజమేనని నేను భావిస్తూ ఉన్నాను. ప్రభువు నా పేరును తన అరచేతులలో చెక్కి తన సేవకై నన్ను పిలుచుకొని ఎక్కడో పుట్టి ఎక్కడో చదువుకొని ఎక్కడెక్కడో మరి నా యొక్క చదువును ముగించుకున్నప్పటికీ పునీత అన్నమ్మ గారి పిరంగుపురం మఠ కన్యాశ్రీలు కానీ మఠము గురించి కానీ ఏమీ తెలియకపోయినా కూడా ప్రభువు నన్ను మరి పునీత అన్నమ్మ గారి సంస్థ పిరంగిపురమునకు ఆహ్వానించి ఉన్నారంటే ఇది ప్రభు ప్రణాళిక. మరి 2001 సంవత్సరంలో నా బ్యాచ్లో మేము ఫార్మేషన్లో ఉన్నప్పుడు 25 మంది, తర్వాత పోస్ట్లెన్స్కి వచ్చినప్పుడు మరి 3, నోవుషెట్లో 2 ఉండి, ఆ తర్వాత నేను ఒక్కదాన్నే 2001 జూలై 2వ తారీఖున ప్రథమ మాట పట్టును తీసుకొని ఉన్నానంటే ఇది ప్రభువు యొక్క ప్రణాళికే. ప్రభువు ముక్కలుగా నన్ను చేసి తర్వాత గట్టి బలమైనటువంటి సాధనంగా ప్రభు సేవలు 25 సంవత్సరాలుగా వాడుకొని ఉన్నారు. ప్రభువునకు నేను కృతజ్ఞురాలను.